నమస్తే అండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వరిలో మనకు వరి నాట్లు వేసుకొని 25 రోజులు దగ్గర అయితే అవుతుంది. సో, చాలామంది రైతులు ఫస్ట్ దఫా ఎరువులైతే వేసుకోవడం జరిగింది. ఫస్ట్ దఫా ఎరువులలో నత్రజని, భాస్వరం, పొటాష్ అయితే వాడుకుంటూ ఉంటారు. సో, దీనివల్ల మనకు మొక్క మంచి పోషకాలు తీసుకొని గ్రోత్ పెరుగుతుంది. అదేవిధంగా రూట్స్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. సో, దీంతో పాటు చాలామంది రైతులు ఇప్పుడు వచ్చేసి వరిలో అధిక పిలకలు రావాలనేది చాలామంది రైతులు వేరే రకాల మందులు అయితే వాడుతూ ఉంటారు. సో, వరిలో అధిక పిలకలు ఎలా వస్తాయి, ఏ మందులు వాడుకోవాలనేది పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో, వరిలో అధిక పిలకలు రావడానికి మంచి పోషకాలు ఎప్పుడైతే మొక్కకు మంచి పోషకాలు ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడే వరిలో అధిక పిలకలు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో, మనిషిని ఎప్పుడైతే ఒక వ్యక్తికి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడే ఆ మనిషి అనేది మంచి యాక్టివ్గా ఉంటాడు. సో, మంచి ఫుడ్ సరైన టైంకు తీసుకోకపోతే కూడా యాక్టివ్గా ఉండడు అన్నమాట. సో, అదే విధంగా మనకు మొక్కకు మంచి పోషకాలు సరైన టైం మంచి పోషకాలు అందించినప్పుడే మొక్క కూడా మంచి యాక్టివ్గా ఉంటుంది, మంచి గ్రోత్ వస్తుంది. అదేవిధంగా మంచి పిలకలు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో, మనకు వరిలో అధిక పిలకలు రావడానికి ఏ మందులు వాడుకోవాలంటే ఖచ్చితంగా ఎప్పుడైతే భూమిలో వేరు వ్యవస్థ బలంగా ఉంటుందో, భూమిలో వేర్లు అనేది కింద వరకు దిగుతాయో అప్పుడు మొక్క మంచి పోషకాలు తీసుకుంటుంది. మంచి పోషకాలు తీసుకున్న తర్వాత మొక్క అనేది సైడ్ నుంచి ఎక్కువ పిలకలు అనేది వీడడం జరుగుతుంది అన్నమాట. సో, మరి భూమిలో మొక్క మంచి వేరు వ్యవస్థ బలంగా కావాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా హ్యూమిక్ వాడుకోవాలి. సో, హ్యూమిక్ వల్ల ఏంటంటే రూట్స్ డెవలప్మెంట్ బాగా అవుతుంది, మొక్క గ్రోత్ వస్తుంది, మొక్క వేరు వ్యవస్థ కింద బలంగా వేర్లు అనేది కింద వరకు పోవడం జరుగుతుంది అన్నమాట. సో, వేర్లు ఎప్పుడైతే కింద వరకు వేరుతాయో అప్పుడే మీద కూడా గ్రోత్ అంతా మనకు రావడం జరుగుతుంది అన్నమాట. సో, ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా పిలకలు వస్తాయి. సో, పిలకలు రావడానికి ప్రధానంగా వచ్చేసి మనకు సీవిడ్ అనేది చాలా ముఖ్యం ఉంటుంది అనమాట. మొక్కకు ఈ సీవిడ్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో, ఖచ్చితంగా ఎప్పుడైతే మనము మొక్కకు సీవిడ్ ఎప్పుడైతే అందిస్తామో అప్పుడే మనకు మంచి బ్రాంచెస్ అనేది రావడం జరుగుతుంది. సో, మొక్కకు సీవిడ్ అందించడం వల్ల సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి. సో, ప్రధానంగా మనము ఏ మొక్కకైనా మనం వరి పంట కాకుండా ఇతర అన్ని రకాల పంటలలో మీరు సీవిడ్, హ్యూమిక్ అనేది మీరు మొక్కలకు వేసి చూడండి. ఖచ్చితంగా అప్పుడు మనకు దగ్గర బ్రాంచెస్ రావడం కానీ, ఫ్రూట్ సైజ్ బాగుండడం కానీ, అదేవిధంగా మొక్క షైనింగ్ అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట. ప్రధానంగా మీరు మొక్కకు ఎప్పుడైతే సీవిడ్ అందిస్తారో సీవిడ్ వల్ల మనకు సైడ్ నుంచి ఎక్కువ బ్రాంచెస్ రావడం, ఎక్కువ పిలకలు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో, ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఎరువులు వేసుకోకపోతే ఖచ్చితంగా ఒకసారి ఈ ఎరువులలో 1 కేజీ హ్యూమిక్, 1 కేజీ యూరియా, 1 కేజీ హ్యూమిక్, 1 కేజీ మీరు సీవిడ్ వాడి చూడండి. దీంతో మనకు ఎక్కువ పిలకలతో పాటు మొక్క షైనింగ్గా ఉంటుంది, వేరు వ్యవస్థ బాగా బలంగా అవుతుంది, వేర్లు కింద వరకు దిగి కింద నుంచి మంచి పోషకాలు తీసుకొని పైనుంచి కూడా మనకు ఎక్కువ పిలకలు రావడానికి అనేది ఆస్కారంగా ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా మీరు వేరు వ్యవస్థ బలంగా ఉండాలి, మొక్క మంచి పిలకలు రావాలి. మనకు మొక్కకు దాదాపు 70-80 పిలకలు రావాలనుకున్నట్లయితే మొక్కకు మంచి పోషకాలు ఇవ్వండి. మైక్రోన్యూట్రిషన్స్ కానీ మీరు ఎరువులతో పాటు మైక్రోన్యూట్రిషన్స్ అందించండి. దీంతోపాటు మీరు సీవిడ్ కానీ, హ్యూమిక్ కానీ, ఇలాంటి కాల్షియం కానీ, జింక్ కానీ ఇలాంటి ఎప్పుడైతే పోషకాలు అందిస్తారో అప్పుడే మనకు మొక్కకు మంచి పోషకాలు దొరికి మొక్క బలంగా ఉంటుంది, వేరు వ్యవస్థ బలంగా అవుతుంది, సైడ్ నుంచి పిలకలు కూడా బాగా విడుస్తుంది అన్నమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు వరి పంటలో అధిక పిలకలు రావడానికి ఏ మందులు వాడతాననేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇతర రైతులకు కూడా, మీ తోటి రైతులకు కూడా ఇది చాలా అవసరం ఉంటుంది. సో, మీ తోటి రైతులకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అందించినట్లు ఉంటుంది అన్నమాట. సో, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.